మోంతా తుఫాను వల్ల రాష్ట్రానికి 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగానికి 829 కోట్లు, ఆర్అండ్బీకి 2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. తుఫాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదన్న ఆయన 120 పశువులు మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువే ఉందన్నారు. మోంతా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని, అందుకే నష్టం తగ్గిందన్నారు. మోంతా తుఫాన్ మనతో దాగుడు ముతలాడింది, సమస్యలు సృష్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే టెక్నాలజీ సాయంతో ఈ తుఫాన్ నష్టాన్ని తగ్గించామని ఆయన చెప్పారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. నేడు అమరావతిలో మోంతా తుఫాన్ నష్టంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తుఫాన్ పరిస్థితిని అంచనా వేశామన్నారు. అంతర్వేది వద్ద తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. అయితే కాకినాడలో ఈ తుఫాన్ క్రాస్ చేస్తుందని అనుకున్నామని, కానీ చివరకు నరసాపురం వద్ద తీరం దాటిందని సీఎం చంద్రబాబు వివరించారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తామని, అయితే అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వివరించారు. ఈ తుఫాన్ తీరం దాటినా తెలంగాణలో వర్షాలు అధికంగా కురిశాయని తెలిపారు. గతంలో బుడమేరు వరదను సైతం ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడా విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా చేశామన్నారు. విపత్తుల సమయంలో అన్నింటినీ సరిచేశామని చెప్పారు. ఇక గ్రామ వార్డు సచివాలయాలను యాక్టివ్ చేశామన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అధికంగా వర్షాలు పడ్డాయని తెలిపారు. వర్షాల వల్ల వరదలొచ్చాయని, పులిచింతల వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరిందని వివరించారు. ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది. ఆ రివర్ లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది. అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈ రోజు దగ్గర ఒక 170,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈ రోజు ఇప్పటికి రాత్రికి సెకండ్ వార్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రిజర్వాయర్స్ లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యుయేషన్ చేసి ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, క్లౌడ్ బరస్టింగ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షం, 40 సెంటీమీటర్లు పడితే వచ్చమే. బుడమేరులో జరిగింది, వరంగల్ లో జరిగింది. 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్ గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తా వచ్చాం. దీంతో ఈ రోజు మీరు చూస్తే సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వదులుతారు, ఇక్కడ ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్ గా మాకు వచ్చారా, వాళ్ళు ఏదైనా అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్లీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్ గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈ రోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేశాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేశాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేశాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకున్నాం, ట్రైటాక్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగాం.
ఆల్ ఫీల్డ్స్ లో కూడా వాటర్ని మోంతా తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు, పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఆక్వా రైతుల ఇబ్బందులను తన దృష్టికి వచ్చాయని, ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మోంతా తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించగలిగామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అప్రమత్తమై అనేక జాగ్రత్తలు తీసుకున్నారని, ఇందులో భాగంగా ప్రజలకు మెసేజ్లు పంపి అప్రమత్తం చేశారని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా ఆయన తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 46,000 హెక్టార్లలో వరి, 14,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ విపత్తు సమయంలో ప్రతి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేశారని ఆయన అభినందించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తున్నట్లు, పునరావాస కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే డ్రైన్ల పూడిక తీయటం ద్వారా నీరు నిల్వ లేకుండా చేసి నష్టాన్ని తగ్గించామని వివరించారు. ఆక్వా రైతుల ఇబ్బందులు తన దృష్టికొచ్చాయని, ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రోడ్లు బాగా దెబ్బతిన్నందున గ్రామాల్లో పాడైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఎదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కృష్ణా నది వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని, సాయంత్రం 6 గంటల సమయానికి 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందన్నారు. కృష్ణా డెల్టా పరిధిలోని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బుడమేరకు వరద ముప్పు లేదని వదంతులు నమ్మవద్దని ఆయన కోరారు. నగరంలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ఇరిగేషన్ అధికారులతో కలిసి కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరదను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ, ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తూ ఉండడంతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీకి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తూ ఉండడంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి రామానాయుడు సూచించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు పొంగుతూ ఉండడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండ్లకమ్మకు వస్తున్న వరద నీరు తగ్గుతూ ఉండటంతో 70,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని మంత్రి చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈరోజు అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని
వాగుల గట్లు కాల్వగట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్కుల వరకు కూడా మున్నేరు నుంచి, అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,000-40,000 క్యూసెక్కులు. అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్కుల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. చేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ, ఎందుకంటే ఈవేళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే యొక్క వైసీపీ సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్లు అదిగో పూలు అంటే ఇదిగో పూలు అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ కొనియాడారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు అందిస్తూ ఉండగా వరద ప్రాంతాల్లో రేషన్ పంపిణీని ముందుగానే పూర్తి చేశామని ఆమె వివరించారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ గవర్నెన్స్ ఉందని, దీనికి తోడు తీర ప్రాంతం ఎక్కువగా ఉండడం వలన పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రం అనువైన ప్రాంతంగా మారిందన్నారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం, విజన్ ఉండటం వలనే ఈ పురోగతి సాధ్యమవుతోందని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైందని యామిని శర్మ తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల నమ్మకాన్ని కోల్పోయిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసిందేమీ లేదని, ఇప్పుడు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే తయారైందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ ప్రజల వద్దకు రాని, నిత్యం ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల చుట్టూ తిరిగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ఆమె ప్రశ్నించారు. మోంతా తుఫాన్కి సంబంధించి ప్రభావిత జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా అధికారి యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగారు. అలాగే చాలా చోట్ల దాదాపుగా ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది. ఈ మోంతా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ని తీరం దాటుతున్న ఆంధ్రప్రదేశ్లో తెలియగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా దాదాపుగా 14,145 రేషన్ షాపుల్లో నిన్నటి నుంచే రేషన్, అంటే ముందుగానే నెల రాకపోయినా ముందుగానే రేషన్ అందుబాటులో తీసుకొని రావడము, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం కూడా చూసాము.
వారు తక్షణమే స్పందించినందుకు నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. నేడు సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డాష్ బోర్డు, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాల గురించి సమీక్షలో చర్చించారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని, స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎంకు వివరించారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్య పోర్టల్ అభివృద్ధి చేయడమే కాకుండా నైపుణ్య కల్పనలో దేశ విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలు జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్యం పోర్టల్ తీర్చిదిద్దాలన్నారు. అభ్యర్థులు ఏ రంగంలో తమకు ఉద్యోగం ఉపాధి కావాలని కోరుకుంటున్నారో ఆ అవకాశాన్ని పొందేలా వివరాలు పోర్టల్లో పొందుపరచాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్థులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 5,213 క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు మున్నేరు, ఏనుగుల గడ్డ, పలు వాగులు, వంకల నుంచి నీటి ప్రవాహం వస్తుండటంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 5,213 క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ 69 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. భారీ వరద నీటి తాకిడితో ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తూ గరిష్ట నీటి సామర్థ్యం 4.09 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నుంచి 3 లక్షలకు పైగా వరద నీటి ప్రవాహం వస్తూ ఉండడం, ఇదే సమయంలో మున్నేరు నుంచి కూడా 1,30,000కు పైగా నీటి ప్రవాహం జిల్లాలోని పలు వాగులు, వంకల నుంచి వరద నీరు వస్తూ ఉండడంతో గంట గంటకు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు నీటి ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదికి భారీగా వరద నీరు పోటెత్తుతున్న సందర్భంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు మున్నేరు, ఏనుగులగడ్డ, పలు వాగుల వంకల నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉండడంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
విజయవాడ ఆర్టీసీ కాలనీలో గల అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం రుద్రాభిషేకం భక్తి ప్రబద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా సాగిన సహస్ర లింగార్చనలో ఋత్వికులతో పాటు భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆర్టీసీ కాలనీలో కల అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ సన్నిధి ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారి ప్రీత్యర్థం రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 365 లింగాలతో కైలాస యంత్రాన్ని నిర్మించి దేవతలను ఆవాహన చేసి రుద్రాభిషేకం నిర్వహించారు. పసుపు, కుంకుమ, చందనం, విభూతితో పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో లింగాలకు అభిషేకం జరిపించారు. ఋత్వికుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి రుద్రాభిషేకం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అర్చకులు ఆకెళ్ల శివరామశర్మ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రుద్రాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్తీక మాసంలో రుద్రాభిషేకం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ఈ మాసంలో అభిషేకం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి రుద్రాభిషేకం అంటే నారుద్రో రుద్రమర్చేతు, రుద్రుని మించిన వారు లేరు. ఏదైనా మనం ఏం కావాలన్నా కూడా శ్రీరుద్రార్చనే చెయ్యాలి. కష్టం వచ్చినా సుఖం కావాలన్నా కష్టం తొలగి సుఖం కావాలన్నా కూడా ఏం జరగాలన్నా కూడా రుద్రార్చన ప్రధానం. ఈ రుద్రుడు ఎవరంటే ప్రథమో దైవ్యోభిషకు, వైద్యులకి ముందు ప్రధానమైన వైద్యుడు ఈయన ద్వారే అన్నీ మనకి సంభవించినాయి. కనుక ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం కానీ, స్నానం చేయడం కానీ, జపం చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ చాలా ప్రీతికరమైనది. ఈ మాసాన్ని కార్తీక మాసంలో కార్తీక దామోదరాన్ని ప్రత్యేకంగా అర్చన చేస్తాము. అలాగే రేపు ద్వాదశి, చిలుకు ద్వాదశి అంటాము. ఆ రోజున తులసి ధాత్రి సమేతంగా లక్ష్మీనారాయణ పూజ అది చేస్తాము. కార్తీక మాసం చాలా శుభప్రదమైనది. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని నాగపుట్టలో పాల్పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. దేవస్థాన ప్రాంగణానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఆలయ అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం ఆలయ ఆవరణలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి సంబంధించిన విశిష్ట అర్చనలు, ఆశీర్వచనాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కు దేవస్థాన మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్కు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని పవన్కు అందజేశారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకువచ్చి సంగం బ్యారేజీ సమీపానికి చేరిన పడవను గురువారం ఉదయం చాకచక్యంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా దగ్గరుండి నిరంతరం అమూల్యమైన సలహాలు, సూచనలు ఇస్తూ పర్యవేక్షించారు. మొత్తం 30 మంది చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 100 మంది పోలీసు సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంగా కృషి చేయడంతో పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగామని కలెక్టర్ వివరించారు. సంగం బ్యారేజీకి పెనుముప్పు తప్పింది. వరదలకు కొట్టుకొచ్చిన భారీ బోటును జిల్లా యంత్రాంగం ఎంతో చాకచక్యంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే సంగం బ్యారేజీకి లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాలు చేరాయి. వరదలకు సంగం బ్యారేజీకి 30 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చింది.
1,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకొచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం బోటుతో బ్యారేజీకి నష్టం జరగకుండా సమిష్టి కృషితో వేగవంతంగా చర్యలు తీసుకుంది. విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, 30 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 100 మంది పోలీసు యంత్రాంగం, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల నిరంతర కృషి ఫలితంతో ఎట్టకేలకు బోటు ఒడ్డుకు చేరింది. 85 గేట్లతో 3,85,000 ఎకరాలు ఆయకట్టుతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంగం బ్యారేజీ ప్రమాదానికి గురికాకుండా కాపాడిన వైనంపై జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో జిల్లా యంత్రాంగానికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా అన్ని బ్రాంచెస్లోనూ సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పూతిన రమేష్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కారణాలు, ప్రభావాలు, నివారణ, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. గోల్డెన్ అవర్లో చికిత్స అందించగలిగితే రోగులు సాధారణ జీవితం పొందవచ్చునని పేర్కొన్నారు. విజయవాడ రమేష్ హాస్పిటల్ నందు ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతిన రమేష్ బాబు మాట్లాడుతూ, స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవటం లేదా రక్తనాళం చిట్టిపోవటం వల్ల మెదడులో కణజాలం దెబ్బతింటుందని, ఇది గుండె జబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణానికి 2వ ప్రధాన కారణమని అన్నారు. స్ట్రోక్స్ పట్ల ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 1 సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ వైద్య సేవలు అందిస్తున్నామని ప్రకటించారు. గోల్డెన్ అవర్లో చికిత్స అందించగలిగితే రోగులు సాధారణ జీవితం పొందవచ్చునని పేర్కొన్నారు. అనంతరం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ లక్ష్మీ అనూష, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ రామ్ కస్తూరి స్ట్రోక్ సెంటర్ పేరుతో ప్రత్యేకమైన సెంటర్ను 2011లో ఏర్పాటు చేసి 5,000కు పైగా రోగుల ప్రాణాలు కాపాడిందని వివరించారు. ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అన్ని శాఖలతో పాటు 26 అవుట్ రీచ్ సెంటర్లలో ప్రతిరోజు మొదట రిజిస్టర్ చేసుకున్న 5 పేషెంట్లకు ఉచిత కన్సల్టేషన్, రాయితీలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాల్ రమేష్ యాప్ లేదా కాల్ సెంటర్ 086624634663లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చునని అన్నారు. ఇది అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి నెంబర్ కూడా ఇచ్చారు. టెలిఫోన్ ద్వారా అపాయింట్మెంట్ చేసుకుంటే మనకి దాదాపు 25 సెంటర్లు ఉన్నాయి. అవుట్ రీచ్ క్లినిక్స్ కానీ, మెయిన్ సెంటర్స్ కానీ, ఎక్కడైనా సరే వాళ్ళకి ఆ టైం అది చెప్తారు. అంటే వెయిటింగ్ లిస్ట్ అది ఉంటుంది. ఆ టైంని బట్టి వాళ్ళకి ఉంటే కనుక అక్కడ మన న్యూరాలజీ కన్సల్టెంట్ వాళ్ళకి సలహా ఇస్తారు. కరెక్ట్ డయాగ్నోసిస్, ముందు ప్రివెంట్ చేసుకోవడానికి, ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి మందులు ఇవ్వడం అవన్నీ. ఆ తర్వాత కొంతమందికి వాళ్ళకి విత్ సమ్ డిస్కౌంట్స్ ఇక్కడ ఉంది. గుంటూరు, ఒంగోలు, ఆల్ అవుట్ రీచ్ క్లినిక్స్, ఏలూరు, దాదాపు మాకు ఇంకా మిగతా జగ్గైపేట, మచిలీపట్నం ఎక్కడైతే మా అవుట్ రీచ్ క్లినిక్స్ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఆ లిస్ట్ ప్రకారం కన్సల్టెంట్స్ వాళ్ళకి ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తారనమాట. సో దాదాపు ఒక 50,000 మందిని కవర్ చేయాలి ఫ్రీగా ఈ 5 జిల్లాల్లో అని చెప్పి మేము వాళ్ళకి అవకాశం ఈ స్ట్రోక్ సందర్భంగా అందరూ నిర్ణయం చేసుకోబట్టి వీ వర్క్డ్ ఆన్ దట్ అండ్ దెన్ విల్ బి డూయింగ్ ఫ్రమ్ టుమారో ఇట్సెల్ఫ్. న్యూరాలజీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి, దానికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియజేయడానికి సో మేము ఈ వరల్డ్ స్ట్రోక్ డేని పురస్కరించుకొని నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ప్రతిరోజు మొదట 5 రిజిస్టర్ చేసుకున్న పేషెంట్స్కి న్యూరాలజీ ప్రాబ్లంతో ఫ్రీగా కన్సల్టేషన్ అనేది రమేష్ సార్ గారు ప్లాన్ చేశారు. సో అక్రాస్ డిఫరెంట్ క్లస్టర్స్ అంటే విజయవాడ, గుంటూరు, ఒంగోలు, వీటన్నిటి మీద మేము ఒక ఆల్మోస్ట్ 8 మంది టీం ఉన్నాము. సో ప్రతి కన్సల్టెంట్ ఒక రోజుకి 5 మందిని ఫ్రీగా న్యూరో ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఫ్రీగా పరీక్షించి వాళ్ళకి ఇది డయాగ్నోసిస్, ఇది మీ ఇబ్బంది అని తెలియజేయటం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకి వాళ్ళకి ఏమైనా టెస్టులు కావాలంటే అవి మేము సూచిస్తాము. అవి కూడా కొంత రాయితీతో చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో రానున్న 1 ఇయర్లో ఇది మా డిపార్ట్మెంట్, న్యూరో డిపార్ట్మెంట్ ద్వారా రమేష్ హాస్పిటల్స్ తరపున
రమేష్ సార్ గారి విజనరీ లీడర్షిప్ కింద సడన్గా పొద్దున్న నిద్రలేస్తారు, మంచం మీద నుంచి లెగవడానికి వెళ్తుంటే తూలుడు వచ్చేసింది, సడన్గా నేను పడిపోతున్నాను, నించోలేకపోతున్నాను, ఒక పక్కకి వాలిపోతున్నాను నడక వేస్తుంటే. ఇంకోటి కళ్ళు, ఐజ్ అంటే మనకి రెండుగా కనిపించడం కానీ కళ్ళు మసగ్గా కనిపించడం, కంప్లీట్గా విజన్ మొత్తం ఆగిపోవడము అలా ఉంటుంది. సో ఈ 2 ఫీచర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి చిన్న మెదడులో స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఇలాంటి బ్యాలెన్స్, కంటి ఇబ్బంది రావడం జరుగుతుంది. సో ఈ సిమ్టమ్స్లో ఏది ఉన్నా వెంటనే మనం ఎన్నింటికి స్టార్ట్ అయింది అనేది టైం, బీ ఫాస్ట్లో టీ అనేది టైం, ఆ టైంని నోట్ చేసుకొని మనము వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. Anatomico-clinical correlation done by this father of neurology, what I mentioned, Jean Martin Charcot. The Department of Neurology evolved from there, basically around 115 years ago. Usually heart is where people know everything. Department of Cardiology everyone knows, but Department of Neurology has been silently working, and we have a very huge team, and they are the ones who are running that team here. And coming to the diagnosis, what I mentioned, way back there were no modalities, still they started with some diagnosis, some kind of treatment, but now we have advanced technology, as I mentioned about AI neuro radio imaging, which we have, I think not many centers in Vijayawada and around have such kind of facilities where actual imaging can be taken and localization of the disease can be known. మోంతా తుఫాన్ కారణంగా గుంటూరు జిల్లా పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర నేత బాబురావు డిమాండ్ చేశారు. సీఎం నివాసం ఉంటున్న సమీపంలోని వేలాది ఎకరాలు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు రాకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులను కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఉండవల్లి ప్రాంతాలలో నీట మునిగిన పంట పొలాలను సిపిఎం బృందం పరిశీలించారు. సిపిఎం బృందం వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరటి, ఉల్లి సాగు చేసిన కౌలు రైతులే ఎక్కువ మంది ఉన్నారని, అలాంటి రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి పరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలలో అరటి, పూల తోటలు, ఉల్లి తోటలు పూర్తిగా నీట మునిగాయని, ఆ నీట మునిగిన పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు రాకపోవటం చాలా దారుణమని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు పంట నీట మునిగిందని, ప్రభుత్వం త్వరితగతిన నీట మునిగిన పంటను అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంట నష్టం నివేదికను అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. వర్షం పడితే నీరు పోయే దారి లేకపోవటం, తుఫాన్లు వస్తే కూడా నీళ్లే కాకుండా మొత్తం అంతా గాలికి అన్నీ కూడా వంగిపోయి నష్టం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు జిల్లాలు తిరుగుతున్నారు, బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ఉండవల్లి పెనుమాక గ్రామంలో మీ ఇంటికి 4 అడుగులు వేస్తే కనపడతాయి. ఇక్కడ కూడా మీరు స్వయంగా పరిశీలన చేసి ఈ రైతులందరికీ కావాల్సినటువంటి పూర్తి నష్టపరిహారాన్ని ఇక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందించాలని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునేటువంటి అవకాశం కల్పించే రీతిలో ప్రభుత్వం చేయాలి. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి అన్నారు. ఈ మాసంలో దామోదర, కేదారేశ్వర వ్రతాలు నిర్వహిస్తే ఆ పరమేశ్వరుని దివ్య అనుగ్రహం లభిస్తుందని అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని హనుమాన్పేట కౌతావారి సత్రం ప్రాంగణంలో శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామూహిక దామోదర, కేదారేశ్వర వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాచరణ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని, ఇంటింటా దామోదర, కేదారేశ్వర వ్రతాలు నిర్వహించే ఆచారం ఉందని పేర్కొన్నారు. ప్రతి నెలా భక్తి, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించే క్రమంలో భాగంగానే ఈ సామూహిక వ్రతాలను చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 200కు పైగా మహిళలు పాల్గొన్నట్లు తెలిపారు. అర్చక స్వామి విజయరాఘవ మాట్లాడుతూ కేదారేశ్వర వ్రతంలో పాల్గొనడం పుణ్యఫలదాయకమని అన్నారు. పరమేశ్వరుని అనుగ్రహంతో సౌభాగ్యం, సంతానం లభిస్తాయనే విశ్వాసం ఉందని తెలిపారు. భక్తులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు.
నేను ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. దీనికి అందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా నాకు అనిపించింది, కార్తీక మాసం కదా, శివకేశవులకు సంబంధించింది ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి అనుగుణంగానే ఈరోజు కేదారేశ్వర దామోదర్ వ్రతాలను సామూహికంగా ఒక 200 మంది మహిళలతోటి ఈరోజు చేస్తున్నాను. నిజంగా చాలా అదృష్టమైన రోజు ఈరోజు. ఇంతమందితోటి చేయించడం అంటేనే నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఈ వ్రతాలు చేయటం వల్ల సౌభాగ్యము అలాగే సంతానము అన్నీ కలుగుతాయని చెప్తూ ఉంటారు. కార్తీక మాసానికి అంత విశేషం ఉంది. అలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను. సహకరించిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. కుటుంబం సౌఖ్యం కావాలన్నా, పిల్లల వృద్ధి కలగాలన్నా, నిత్యం ఆనందంతో ఉన్న ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగితే ఏమంటే ఏ పని అయినా సరే సంపూర్ణంగా అయిపోతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏంటంటే శక్తిని వృద్ధి చేస్తుంది. చేసే పనిలో మనకి శక్తి లేకపోతే నీరసంగా ఉంటే మనం ఏం పని చేస్తాం, చేయలేం కదా. ఆ శక్తిని వృద్ధి చేసేది అటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నాకు శ్రీదేవి గారు ఇలాగా నాకు ఇటువంటి అవకాశం ఇవ్వడం నాకు చాలా అదృష్టం. అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం చేసుకోండి. భాద్రపద శుద్ధ అష్టమి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని 21 రోజుల పాటు ఈ కార్యక్రమం చేసుకోవాలి. లేదంటే కార్తీక మాసంలో కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి చక్కగా ఈ కార్యక్రమం చేసుకోండి. అందరి కుటుంబం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మన రాష్ట్రము, ఈ దేశము, ఈ ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉండాలని అందరికీ కూడా నమస్కారం చెప్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.